వరల్డ్ క్రికెట్లోనే బెస్ట్ ఫినిషర్ అంటే మొదటిగా గుర్తొచ్చేది తలా ధోని మాత్రమే. 2010లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ప్లే ఆఫ్స్లో స్థానం దక్కించుకునేందుకు ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాలి. ఈ లక్ష్యాన్ని ధోని కేవలం 4 బాల్స్లోనే మ్యాచ్ను ముగించాడు. సిఎస్కే అభిమానులు మాత్రం ధోని కొట్టే విన్నింగ్ 6ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఒకవైపు బ్యాట్స్మెన్ స్కోర్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండగా తలా ధోని మాత్రం తన మార్క్ బ్యాటింగ్తో చెపాక్ స్టేడియం మొత్తాన్ని హోరెత్తించాడు. 15 కీలకమైన పరుగులు రాబట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 2022లో ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో కావాల్సిన 17 రన్స్ చేసి టీం ప్లే ఆఫ్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ధోని ఆధిపత్యాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. 20వ ఓవర్లో టీంకు కావాల్సిన 15 రన్స్ చేసి వరుసగా మూడోసారి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిన ఏకైక ఆటగాడు తలా ధోని. ఐపీఎల్ చరిత్రలో డెత్ ఓవర్లో అందరికంటే తలా ధోనినే ఎక్కువ స్కోర్ చేశాడు. 20వ ఓవర్లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా అత్యధిక సిక్సర్లు కూడా కుట్టాడు. ఈ సీజన్లో కూడా తలా ధోని ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కి వచ్చినప్పుడు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇదే వరల్డ్లో బెస్ట్ ఫినిషర్గా అతని స్థాయికి నిదర్శనం.